श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా సుగ్రీవుడు మరియు రాముడు స్నేహం చేసినది ఆ విషయాన్ని గురించి చర్చించుకుని ఉన్నాము. ఆ తరువాత వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు సహాయపడతాము, వాళ్ళ యొక్క సుఖదుఖాలు ఒకరు ఒకరు పంచుకుంటాము అనే విషయాన్ని గురించి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనము ఏ విధంగా వాలి మరణం జరుగుతుంది అనే విషయాన్ని గురించి చర్చిస్తాం. ఆ విధంగా వాళ్ళు ఋషముఖ పర్వతం పైన కూర్చొని ఉన్నారు ఆనందంగా. రామలక్ష్మణుడు, సుగ్రీవుడు, సుగ్రీవుని యొక్క నలుగురు మంత్రులు. అయితే రాముడు అడుగుతున్నాడనమాట సుగ్రీవుణ్ణి, సుగ్రీవ, మరి నువ్వు ధర్మ ప్రవర్తన కలిగిన వాడివి కాబట్టే ఈ ఋష్యముఖ పర్వతం మీద ఉండగలుగుతున్నావు. మరి అలాంటి నిన్ను ఎందుకు ఇక్కడికి అంటే వనవాసానికి పంపించడం జరిగింది, లేదా నీ రాజ్యం నుంచి నిన్ను బహిష్కరించడం జరిగింది అని అడుగుతున్నారన్నమాట. ఎందుకంటే రాముడు ఎప్పుడూ కూడా ఏ విషయాన్నైనా తమ్ముళ్ళతో కలిసి పంచుకొని సంతోషంగా ఉండడం మాత్రమే ఆయనకు తెలుసు. కానీ ఇలా సొంత అన్నదమ్ములు ఎందుకు ఇలా గొడవ పడాల్సి వచ్చింది అనే విషయాన్ని గురించి రాముడు తెలుసుకోవాలనుకున్నారన్నమాట. అప్పుడు ఆయన ఇంకా ఇలా అడుగుతున్నాడు, మరి సుగ్రీవ, నువ్వు భయం లేకుండా నిశ్చింతగా ఏం జరిగిందో చెప్పు, తప్పకుండా నేను వాళ్ళని వధిస్తాను అని చెప్తున్నాడు. అప్పుడు సుగ్రీవుడు ఇలా సమాధానం చెప్తున్నాడు, ఒక నిజమైన స్నేహితుని వద్ద మాత్రమే ఎవరైనా తమ గోడును వెళ్ళబోసుకుంటారు. అంటే ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర అందరూ వాళ్ళ బాధల్ని చెప్పరన్నమాట. ఎవరైతే వాళ్లకు మనసుకు దగ్గరగా ఉంటారు, వాళ్ళు ఆత్మీయులు అనుకుంటారు, లేదా వాళ్లకు మన సమస్య చెప్పినప్పుడు వాళ్ళ వలన ఆ సమస్య కొంతవరకైనా పరిష్కరించబడుతుంది అని మనకు నమ్మకం కలిగినప్పుడు మాత్రమే మనము వాళ్ళతో మన యొక్క బాధలను చర్చించుతామన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా సుగ్రీవుడు ఆ ఉద్దేశంతో రాముడు దీనికి పరిష్కారం చూపిస్తాడనేటువంటి ఆశతో నేను నీ దగ్గర చెప్తున్నాను అని చెప్తున్నాడు. నా తండ్రి మరణించినప్పుడు రాకుమారుల్లో పెద్దవాడైనటువంటి వాలి కిష్కింధకు రాజు అయ్యాడు. అయితే నేను అతని సేవలోనే నిమగ్నమయ్యి ఉన్నాను. ఆ విధంగా మేముండగా ఒకసారి యముడనేటువంటి దానవుని యొక్క పెద్ద కుమారుడు మాయావి, ఈ మాయావికి మరియు వాలికి మధ్య ఒక స్త్రీ కారణంగా వైరం వచ్చిందనమాట. అంటే ఒక స్త్రీ కోసము వీళ్ళిద్దరూ కూడా గొడవ పడుతున్నారు అంటే, మరి వాలి వివాహితుడు అయినా కూడా పరస్త్రీ కోసమని మాయావితో గొడవ పడుతున్నాడు అంటే అతను ఎంత అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య వైరం వచ్చింది. ఆ విధంగా వచ్చినప్పుడు ఒక రాత్రి వేళ అందరూ నిద్రిస్తూ ఉండగా మాయావి కిష్కింధకు వచ్చి వాలిని ద్వంద్వ యుద్ధానికి రమ్మని సవాలు చేశాడు. చూడండి, ఇది వేలాపాలా లేనటువంటి క్రౌర్యం అన్నమాట. మరి తెల్లవారిన తర్వాత మాట్లాడొచ్చును కదా, యుద్ధం చేయొచ్చును కదా, అలా కాదు. ఎప్పుడైతే మాయావికి ఇంకా కోపం వచ్చింది, వెంటనే ఇంకా వాలిని చంపేయాలి అన్నంత క్రోధంతో అక్కడికి వచ్చాడు. అయితే వాలి భార్యలు వాలిని నివారించారనమాట. నువ్వు వెళ్ళొద్దు, ఇంత రాత్రివేళ యుద్ధం వద్దు అని. అయినా కూడా వాలికి చాలా కోపం వచ్చి, నాతోనే గొడవ పడేంతటి వాడా వీడు అని చాలా ఆగ్రహంతో అతని యొక్క ప్రత్యర్థి అయినటువంటి మాయావితో తలపడ్డానికి ఆ రాజ సౌధం నుంచి బయటికి వెళ్తాడు. అయితే ఎప్పుడైతే వాలి రాజసౌధం నుంచి బయటికి వెళ్తున్నాడో అప్పుడు నేను కూడా వెళ్ళాను. అంటే ఇక్కడ ఏ విధంగా రాముడు ఎక్కడెక్కడ వెళ్తున్నాడో లక్ష్మణుడు కూడా ఆయనను అనుగమించి వెళ్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగక ముందు వరకు
ఎంతో అన్యోన్యంగా రామలక్ష్మణుల్లాగే వీళ్ళు కూడా ఉన్నట్లు మనము గమనించవచ్చు. కాబట్టి నేను కూడా మా అన్నను అనుసరించి వెళ్ళాను అని సుగ్రీవుడు చెప్తున్నాడనమాట. ఆ విధంగా మేమిద్దరం వెళ్ళేసరికి మమ్మల్ని ఇద్దరిని చూసి, అంటే వాలి మాత్రమే వస్తాడు అని మాయావి అనుకున్నాడు. అయితే మేమిద్దరం వెళ్ళడం చూసి అతను భయపడి పారిపోయాడు. అయితే మేము అతన్ని వదిలిపెట్టలేదు. మాయావిని తరుముతూ వెంటబడ్డాము. అతను అలా వెళ్తూ వెళ్తూ ఒక దట్టమైన పొదల చేత కప్పబడినటువంటి ఒక చాలా అగాధంగా ఉన్నటువంటి అంధకార బంధురమైన గుహలోకి చొరబడ్డాడు. అప్పుడు నేను కూడా గుహలోకి వస్తాను అని మా అన్నను అడిగాను. అయితే వాలి, నేను నా పాదములపై ఒట్టు పెడుతున్నాను, నువ్వు గుహ వద్దనే కాపలాగా ఉండు, నేను వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి వస్తాను అని అన్నాడు. కాబట్టి ఇంతకుముందు మనం కూడా గమనించాము, ఎప్పుడైతే ఖరదూషణాదులు వచ్చారో అప్పుడు రాముడు కూడా నా పాదముల మీద ఒట్టు లక్ష్మణ, నువ్వు సీతను తీసుకొని గుహలోకి వెళ్ళు, నేను వీళ్ళని సంహరిస్తాను అని. అలాగే ఇక్కడ కూడా వాలి చెప్తున్నాడు. ఇంకా అప్పుడు ఈ సుగ్రీవుడు వాలి యొక్క ఆజ్ఞ మేరకు ఆ గుహద్వారం వద్దనే కాపలా ఉన్నాడనమాట. వాలి మాత్రము లోపలికి వెళ్ళిపోయాడు ఆ రాక్షసునితో పోరాడడానికి. ఆ తర్వాత ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇంకా వస్తాడు వాలి, బయటికి వస్తాడు అని. అలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక పూర్తి సంవత్సరం గడిచింది. అయినా కూడా అతను రాలేదన్నమాట. 1 సంవత్సరం తరువాత ఒక్కసారిగా అకస్మాత్తుగా గుహలో నుంచి నురుగుతో కూడిన రక్తం రావడం గమనించాను. అప్పుడు ఆ రక్తంతో పాటు చాలామంది దానవుల యొక్క, రాక్షసుల యొక్క అరుపులు కూడా నాకు వినిపించాయి. కానీ నా సోదరుడైనటువంటి వాలి కంఠస్వరం మాత్రం నాకు వినిపించలేదు. అప్పుడు నేనేమనుకున్నాను, ఈ వాలిని ఈ దానవులందరూ కలిసి చంపేసి ఉంటారు, లేకపోతే వాలి యొక్క కంఠస్వరం కూడా వినపడి ఉండేది కదా, కాబట్టి ఇతను వధించబడి ఉంటాడు అని నేను నిర్ధారణకు వచ్చాను. అప్పుడు నాకు అనిపించింది, ఇంత గొప్ప పరాక్రమవంతుడైనటువంటి మా అన్న వాలినే రాక్షసులు చంపితే నేను ఆయన్ను అనుగమించేటువంటి ఒక సేవకుణ్ణి, మరి నేనేం చేయగలను, ఆ రాక్షసులను నేను చంపలేను కదా అని నేను ఆలోచించి ఒక పెద్ద బండరాతితో ఆ గుహ యొక్క ముఖద్వారాన్ని మూసివేసేశాను. అవి మూసివేసిన తర్వాత నేను ఎంతో దుఃఖంతో మరణించినటువంటి మా అన్నకు ఆత్మ యొక్క శ్రేయస్సు కోసం జలతర్పణం చేశాను అని చెప్తున్నాడు సుగ్రీవుడు. కాబట్టి ఇక్కడ జలతర్పణం ఎప్పుడు చేస్తారు, ఆ మనిషి ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు అని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆయన పూర్తిగా నమ్మాడనమాట, వాలి ఖచ్చితంగా మరణించాడు అని. ఇంకా వేరే దురుద్దేశం ఏది ఆయనకు లేదు. కాబట్టి సుగ్రీవుడు జలతర్పణం చేశాడు. చేసిన తర్వాత నేను కిష్కింధకు తిరిగి వచ్చాను. అయితే నేను ఈ విషయాన్ని ఎవరికి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే మరి అంత గొప్ప వీరుడైనటువంటి వాలి చనిపోయాడు అంటే మరి అంత రాజ్యాన్ని పాలించగలిగే శక్తి నాకుందా అని నేను ఆలోచనలో పడ్డాను. నేను ఎవరికి కూడా ఈ విషయాన్ని గురించి చెప్పలేదు. కానీ మంత్రులందరూ నన్ను చాలా వివరంగా అడగడంతో చెప్పాల్సి వచ్చింది. ఆ తరువాత వాళ్ళందరూ కలిసి నన్ను రాజసింహాసనం పైన ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాను. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాక్షసుని సంహరించిన వాలి అందరికి ఆశ్చర్యం గొలుపుతూ కిష్కింధకు తిరిగి వచ్చాడనమాట. ఆ సమయంలో ఎప్పుడైతే వాలి వచ్చాడో అప్పుడు నేను రాజసింహాసనంపై కూర్చొని ఉన్నాను. అది చూసినటువంటి నా సోదరునికి ఇంకా చాలా ఆగ్రహం వచ్చింది. ఆయన ఏమనుకున్నాడు, ఇతను ఈ రాజసింహాసనం కోసమే ఆ యొక్క గుహను ఒక పెద్ద రాయితో మూసేశాడు అనేటువంటి ఆలోచన అతనికి వచ్చింది వాలికి. అందుకని అతను ఎంత కోపంతో వచ్చాడంటే ఆ ఆగ్రహంతో అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా పెద్ద పెద్ద గొలుసులతో బంధించి కారాగారంలోకి తోసేశాడు. అంతేకాకుండా నా మీదికి పోరాడడానికి వచ్చాడు. అయితే నేను అతనితో పోరాడగలిగి ఉండేవాడినే, ఎందుకంటే ఇప్పుడు అతను రాజు సుగ్రీవుడు. కాబట్టి సైన్యం ఏం చెప్తే సైన్యం అందరూ కూడా సుగ్రీవుడు చెప్పిన మాటనే అనుసరిస్తారు.
కానీ సుగ్రీవుడు అలా చేయలేదు. ఆయన ఏం చేశాడు, ఆయన అన్న మీద ఉన్నటువంటి గౌరవం చేత వెంటనే సింహాసనం దిగి అక్కడికి వెళ్ళి వాలికి పాదాభివందనం చేశాడనమాట. అయినా కూడా వాలి శాంతించలేదు. ఇంకా నన్ను అర్థం చేసుకుంటాడనే ఆశతో నేను నా యొక్క రాజ కిరీటాన్ని కూడా తీసి ఆయన పాదాల వద్ద సమర్పించాను. అంటే నేను కావాలని ఈ పని చేయలేదు, నువ్వు చనిపోయావనుకుని నేను ఈ విధంగా చేశాను అని ఆయన చెప్తున్నాడు. కానీ వాలి ఆ విషయాన్ని అస్సలు నమ్మడం లేదనమాట. దాంతో ఆయన యొక్క కోపం తగ్గలేదు. ఇంకా తీవ్రంగా అతన్ని దూషిస్తూనే ఉన్నాడు. దూషిస్తూ అక్కడ ఉన్నటువంటి నగర ప్రముఖులు ఉంటారు, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమావేశపరిచి వారందరితో వాలి ఇలా చెప్తున్నాడనమాట. నేను దానవుడైనటువంటి మాయావిని వధించడం కోసం గహ్వరం అంటే పెద్ద గుహలోకి ప్రవేశించాను. అయితే మొత్తం ఒక 7 ఏడాది పాటు అన్వేషిస్తే కానీ నేను వాణ్ణి కనిపెట్టలేకపోయానన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ దానవుణ్ణి నేను కనిపెట్టానో ఆ దానవునితో పాటి వాని యొక్క బంధువులు కూడా చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను వధించేశాను. అప్పుడు వాళ్ళ దేహాల నుంచి ప్రవహించినటువంటి రక్తం దాదాపుగా ఆ గుహనంతా నింపివేసింది. ఇంకా నాకు బయటపడడం చాలా కష్టమైంది. ఎట్టకేలకు నేను ఎలాగో అలాగా గుహ ముఖం దగ్గరికి వచ్చేసరికి అది పెద్ద బండరాతితో మూసివేయబడి ఉంది. నేను సుగ్రీవుని కోసం పదే పదే పిలిచాను. అయితే ఎలాంటి సమాధానం రాలేదు. ఇంకా చివరికి నేను ఆ బండరాతిని గట్టిగా తన్నేసి బయటికి వచ్చేశాను. ఆ విధంగా నేను కిష్కింధకు తిరిగి వచ్చాను. ఇప్పుడు సుగ్రీవుడు రాజసింహాసనం మీద కూర్చుని ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే దాని ఉద్దేశం ఏంటి, నన్ను గుహలోనే ఉంచి మూసివేయటంతో నేను ఇంకా బయటికి రాలేను, నా రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చు అనే కదా అతని ఉద్దేశము అని నాకు అర్థమైంది. అంతే అని ఆయన చెప్పాడనమాట పుర ప్రముఖులందరితో కూడా. ఇంకా చెప్పిన తర్వాత సుగ్రీవుడు చెప్తున్నాడు రామునితో, ఆ తర్వాత వాలి నా భార్యతో సహా నా సర్వస్వాన్ని స్వాధీనపరుచుకున్నాడు అని. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి వానర జాతిలో ఒక సాంప్రదాయం ఉందన్నమాట. అది మన సాంప్రదాయానికి కొంచెం భిన్నంగా ఉంది. ఏంటంటే వానరులలో అప్పుడు ఉన్నటువంటి పద్ధతుల ప్రకారము అన్నదమ్ములలో ఎవరైనా సరే ఒకవేళ అన్న మరణిస్తే వదినకు ఆమె సమ్మతంతో ఆమె మరిదికి భార్యగా ఉండొచ్చు అనమాట. ఒకవేళ తమ్ముడు మరణిస్తే మరదలు ఆమె సమ్మతితో అక్కడ ఉన్నటువంటి బావగారికి భార్యగా ఉండొచ్చు. కానీ అది వాళ్ళ సాంప్రదాయం. అయితే ఇక్కడ వాలి బ్రతికే ఉన్నాడు, చనిపోలేదు. అయినా కూడా ఏం జరుగుతుంది ఇక్కడ, రుమ అంటే సుగ్రీవుని యొక్క భార్య రుమను వాలి తన భార్యగా చేసుకున్నాడనమాట. కాబట్టి అతను ధర్మవిరుద్ధంగా ప్రవర్తించి ఆ విధంగా చేశాడు. ఇంకా ఆ తర్వాత ఏకవస్త్రంతో అంటే కట్టుబట్టలతో కిష్కింధ నుంచి సుగ్రీవుని బహిష్కరించాడు. అప్పటి నుంచి నేను నా సన్నిహిత మిత్రులైనటువంటి 4 మంత్రులతో ఈ పర్వతం మీద నివసిస్తూ ఉన్నాను అని రామునికి వివరంగా చెప్పాడనమాట. అప్పుడు రాముడు, ప్రియమైన సుగ్రీవా, నీవు నీ భార్యను రాజ్యాన్ని తిరిగి పొందగలిగేలా నేను వాలిని సంహరిస్తాను, కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు అని అంటున్నాడు. ఆ విధంగా రాముడు ఇచ్చినటువంటి హామీలు విన్న తరువాత సుగ్రీవుడు చాలా స్థిమితపడ్డాడనమాట, సంతోషించాడు. మరి అతనికి మనసులో మాత్రము అసలు వాలిని చంపగలిగేటంత శక్తి రామునిలో ఉందా అనే అనుమానం మాత్రం ఉందన్నమాట. పైకి మాత్రము మీరు ఇంద్రునితో సమానమైన వాళ్ళు, మీరు గొప్పవాళ్ళు అని మాట్లాడుతున్నాడు, కానీ మనసులో మాత్రం అతనికి సందేహంగానే ఉంది. అందుకని సుగ్రీవుడు వాలి ఎంత గొప్ప బలవంతుడు అనే విషయాన్ని గురించి రామునికి ఇంకా చెప్తూ ఉన్నాడనమాట. ఏమని చెప్తున్నాడు అంటే, మా అన్న అయినటువంటి వాలి బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేస్తాడు, లేచి సంధ్యావందనం చేస్తాడు. మరి ఈ సంధ్యావందనం చేసేటప్పుడు నీటిని వదలాలి కదా, అప్పుడు ఆద్యం ఇచ్చేటప్పుడు ఆయన
ఒక్క చోట కాదు, 4 సముద్ర జలాలతో జలాన్ని తీసుకొని ఆ విధంగా సంధ్యావందనం చేస్తాడు. అంటే ఒక్క గెంతులో ఆయన తూర్పున ఉన్నటువంటి సముద్రం దగ్గర నుంచి పడమట ఉన్న సముద్రానికి వెళ్ళిపోగలుగుతాడు. అక్కడి నుంచి దక్షిణానికి వచ్చే, అక్కడి నుంచి ఉత్తరానికి వెళ్ళగలుగుతాడు. అంటే అంత వేగం ఉన్నటువంటి వాడు, చాలా వేగంగా ఆయన ప్రయాణం చేయగలుగుతాడు. ఆయనకు తర్వాత ఆ విధంగా సంధ్యావందనం అయిన తర్వాత ఆయన అంటే మామూలుగా పర్వతాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద పర్వతాలు, ఆ శిఖరాలను పెకలించి బంతుల్లాగా ఆడుకుంటాడనమాట. అంటే అదే ఆయనకి ఎక్సర్సైజ్. ఆ విధంగా అంత బలం ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా ఒక సార వృక్షాన్ని మనం గమనిస్తే అది చాలా దృఢంగా ఉంటుంది. దాని ఆకులు పచ్చిగా ఉన్నప్పుడు అవి రాలవన్నమాట. కానీ అలాంటి సార వృక్షాలను ఊపి ఆ ఆకులన్నీ పడేలా చేయగలుగుతాడు. అంత బలం ఉంది మా అన్నయ్యకు అని వాలి యొక్క బలాన్ని గురించి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఒకప్పుడు దుందువి అనేటువంటి గొప్ప దానవుడు ఉండేవాడు. ఆ దానవునికి 1000 ఏనుగుల బలం ఉంది. అయితే వాడు మహిష రూపంలో భూమి మీద సంచరిస్తూ ఉండేవాడు, ఆ దుందుబి అనేటువంటి దానవుడు. అప్పుడు ఇంకా అతనికి చాలా బలం ఉంది కదా, 1000 ఏనుగుల బలం ఉంది. మరి ఊరికే ఉంటే అతనికి పొద్దుపోదన్నమాట. ఎవరితో ఒకరితో గొడవ పడాలి. ఆ గొడవకి ఏమైనా కారణం ఉంటుందా అంటే ఏమీ ఉండదు. నువ్వు గొప్ప నేను గొప్ప అని తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలి. అప్పుడు మాత్రమే అతనికి ప్రశాంతంగా ఉంటుంది. అందుకని అతను సముద్ర తీరానికి చేరి అక్కడ సముద్రంతో సవాల్ చేస్తాడనమాట, నువ్వు నాతో యుద్ధం చేయి అని. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై, ఓ అసురోత్తమ, నేను నీకు సరిజోడు కాదు, అంటే నీ అంత బలం నాకు లేదు. కాబట్టి నా సలహా ఏమిటంటే నువ్వు పరమశివుని మామ అయినటువంటి, హిమాలయాలకు అధిపతి అయినటువంటి హిమవంతుని దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఆ దుందుబి అక్కడ ఉన్నటువంటి పర్వతరాజుతో ఇంకా యుద్ధం చేయడానికి వెళ్ళిపోతాడనమాట. ఇంక ఈ సముద్రుడు భయపడుతున్నాడు, ఇతనితో కాదు, మనం పర్వతరాజుతో యుద్ధం చేద్దాము అని. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పర్వతరాజు బయటికి రావాలని ఆ పర్వతాల యొక్క శిఖరాలకు కుమ్ముతూ ఉంటాడు. కుమ్మితే ఆ శిఖరాలన్నీ కూలిపోతూ ఉంటాయన్నమాట. పర్వత శిఖరాలను చీలుస్తూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పక్షులు, జంతువులన్నింటినీ విసిరి పారేస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఒక పర్వత శిఖరం పైన పర్వతరాజు ప్రత్యక్షమవుతాడనమాట. ప్రత్యక్షమయ్యి ఆయన ఇలా చెప్తున్నాడు, నా పర్వతములలో అహింసాపరులు, స్థితప్రజ్ఞులు అయినటువంటి మహర్షులు ఎంతోమంది ఆశ్రయం తీసుకుంటున్నారు. మరి అలాంటి వాళ్లకు నువ్వు ఇబ్బంది కలిగించొద్దు. యుద్ధ క్రీడలో నేనెంత మాత్రము ఆరితేరిన వాణ్ణి కాదు, అంటే నేను నీతో యుద్ధం చేయగలిగిన శక్తి ఉండేవాణ్ణి కాదు. కాబట్టి దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మమ్మల్ని వదిలేసేయి అని అంటున్నాడు అనమాట. అయితే ఎవరు నాతో యుద్ధం చేస్తారో అంతటితో గమని ఉండలేదు. పోనీలే, నేనే పెద్ద బలవంతుణ్ణి, ఇంకా నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు అని గమనైపోలేదన్నమాట. ఇంకా ఎవరితో ఒకరితో అయితే యుద్ధం చేయాలి అని ఆ దానవుడు అడుగుతున్నాడనమాట చాలా కోపంగా. అయితే ఎవరితో నేను యుద్ధం చేయాలి అని. అప్పుడు హిమవంతుడు చెప్తాడనమాట, ఇంద్రుని కుమారుడైనటువంటి నా సోదరుడు ఉన్నాడు, వాలి గురించి, ఇంద్రుని కుమారుడైనటువంటి వాలి ఉన్నాడు, కాబట్టి ఆయనతో వెళ్ళి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తాడు. అప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడు, నా సోదరుడైనటువంటి వాలి దగ్గరికి ఆ దుందుబి వచ్చాడు అని. ఆ తర్వాత దుందుబి కిష్కింధకు వెళ్ళి బిగ్గరగా రంకెలేస్తున్నాడు. మహిష రూపంలో ఉన్నాడు కాబట్టి రంకెలు వేస్తూ తన గిట్టలతో నేలను గట్టిగా తవ్వేస్తూ పెద్ద పెద్ద వృక్షాలన్నిటినీ సమూలంగా పెకలిస్తూ తన కొమ్ములతో నగర ద్వారాలన్నీ కుమ్మి ధ్వంసం చేస్తూ ఇలా చేస్తున్నాడనమాట. ఆ శబ్దాలకు అక్కడ ఉన్నటువంటి వాలి తక్షణమే బయటికి వస్తాడు. బయటికి వచ్చి ఆ దానవునితో యుద్ధానికి సవాల్ చేస్తాడు. అయితే అక్కడ సవాల్ చేస్తూ ఉంటే దుందుబి చెప్తున్నాడనమాట, పోనీలే, ఇప్పుడు చీకటి పడింది, నువ్వు నీ భార్యలతో సంతోషంగా సుఖించు, ఇంకా ఒకసారి కిష్కింధనంతా తిరిగి చూసుకో,
ఎవరైనా నువ్వు చూడాలనుకుంటే నీ బంధుమిత్రులందరినీ పిలిపించి నువ్వు చూసుకో, ఎందుకంటే తెల్లవారితే నేను నీతో యుద్ధం చేసి నిన్ను చంపేస్తాను. అంటే ఇది నోటి దూలన్నమాట. కాబట్టి నువ్వు వెళ్ళు, ఇప్పటికి విశ్రాంతి తీసుకో అని మళ్ళా చెప్తున్నాడు దుందుబి. అయితే వాలి వినలేదన్నమాట. వాలి అక్కడికి వచ్చి ఆ దుందుబి యొక్క కొమ్ములను దొరకబుచ్చుకొని 2 చేతులతో గిరగిరా తిప్పి నేలకు విసిరి కొడతాడు. కొడుతూనే దుందుబి చెవుల నుంచి రక్తం కారుతుందన్నమాట. అప్పుడు ఒక భయంకరమైన ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఒకరినొకరు శక్తి కొద్దీ దెబ్బలు కొడుతున్నారన్నమాట. అయితే కొద్దిసేపటి తర్వాత దుందుబి యొక్క బలం క్షీణించసాగింది. అది గమనించినటువంటి వాలి దుందుబిని ఎత్తి గాల్లోకి లేపి తన శక్తినంతా ఉపయోగించి నేలపై ఈడ్చి కొడతాడు. అప్పుడు తన దేహంలో ఉన్నటువంటి ప్రతి రంధ్రం నుండి విస్తారంగా రక్తం స్రవిస్తూ ఉండగా దుందుబి మరణిస్తాడనమాట. ఆ విధంగా మరణించినటువంటి దుందుబి యొక్క మృత కళేబరాన్ని ఎత్తి 4 మైళ్ళ దూరం విసిరేస్తాడు వాలి. అయితే ఆ మృత కళేబరం అలా 4 మైళ్ళ దూరం వెళ్తున్నప్పుడు గాలిలో పోతూ ఉంటే దాని నోటి నుంచి కారినటువంటి రక్తపు బిందువులు కొన్ని అక్కడ ఉన్నటువంటి మతంగ ఋషి యొక్క ఆశ్రమంలో పడతాయి. అప్పుడు ఆ విషయాన్ని మతంగ మహర్షి చూస్తారు. చూసి ఇంత పవిత్రమైనటువంటి నా ఆశ్రమంని ఎవరు ఈ విధంగా అపవిత్రం చేస్తున్నారు, ఎంతో చక్కగా ఉన్నటువంటి నా వనాలన్నింటిని ఎవరు నాశనం చేశారు అని కోపగించి ఆయన ఆలోచిస్తాడనమాట. ఎవరు ఇంత మూర్ఖమైనటువంటి పని చేసింది అని చూస్తాడు. చూస్తే అక్కడ ఆయన జ్ఞాననేత్రంతో గమనించినప్పుడు చేసిన పని వాలి అన్నమాట. ఈ వాలి చేత వధించబడి ఈ విధంగా వచ్చాడు. కాబట్టి ఎప్పుడే కానీ నా ఆశ్రమం యొక్క 4 మైళ్ళ వరకు కూడా ఈ దరిదాపులకు కూడా వాలి రావడానికి వీల్లేదు. ఒకవేళ అలా నా మాట కాదని వస్తే తక్షణమే అతను మరణిస్తాడు. అంతేకాకుండా ఒకవేళ అతను రాలేకపోయినా తన యొక్క మంత్రులను ఎవరినైనా ఇటు పంపిస్తాడేమో. అలా ఎవరైనా నా మాట కాదని ఇలా వచ్చారంటే కొన్ని వేల సంవత్సరాల పాటు రాతి విగ్రహాలే ఇక్కడే పడి ఉంటారు అని శపిస్తారన్నమాట మతంగ ముని. అప్పుడు ఆ విషయం తెలుసుకొని అక్కడికి వాలి వస్తాడు. వచ్చి మతంగ మహర్షి యొక్క పాదాలపై పడి వేడుకుంటారనమాట, దయచేసి నన్ను క్షమించండి అని. అయినా కూడా ఆయన శాంతత పొందడనమాట. నువ్వు చేసిన పనికి ఇదే నీకు శిక్ష అని వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఆ స్థలాన్ని సమీపించాలంటే వాలికి భయం. అందుకే మతంగ మహర్షి యొక్క ఆశ్రమం చుట్టూ కానీ ఎక్కడే కానీ వాలి వెళ్ళలేడనమాట. కాబట్టి అదిగో చూడు, అక్కడే పడి ఉన్నటువంటి ఆ మహాదానవుడు దుందుబి యొక్క ఆస్తికలు ఉన్నాయి చూడు అని రామునికి చూపిస్తున్నాడు. దుందుబి ఎంతటి బలశాలియో నువ్వు ఊహించుకోవచ్చు. మరి అలాంటి దుందుబినే మా అన్న వాలి ఓడించేశాడు. కాబట్టి మరి అలాంటి వాలిని నువ్వు ఓడించగలవా అని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడనమాట. అంటే వాలిని ఈయన ఎదుర్కోగలుగుతాడా లేదా అని రాముని పైన ఈయనకు సంశయంగానే ఉంది. అప్పుడు లక్ష్మణుడు నవ్వుతాడనమాట. రాముడైతే ఏమీ సమాధానం చెప్పడు. లక్ష్మణుడు నవ్వి ఇలా చెప్తాడు, మరి తన యొక్క పరాక్రమాన్ని రుజువు చేసుకోవాలి, నీ మనస్సుకు స్థిమితం కలగాలి అంటే రాముడు ఏం చేయాలి చెప్పు సుగ్రీవా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు సుగ్రీవుడు బదులుగా, ఒకప్పుడు ఈ స్థలంలో వాలి 7 మహావృక్షాలను 7 బాణాలతో భేదించాడు. అయితే రాముడు ఈ వృక్షాలలో ఒక్కదాన్నైనా సరే ఒక బాణంతోనే ఒక్కసారే చీల్చేయాలి. అంతేకాకుండా దుందుబి యొక్క అవశేషాలు ఉన్నాయి కదా, వాటిని 200 ధనుష్ ప్రమాణాల దూరానికి తన్నివేయగలగాలి. అప్పుడు నేను నమ్ముతాను రాముడు వాలికి సమానమైనటువంటి ప్రతిద్వందిగా ఉంటాడు అని చెప్తాడనమాట. అయితే మళ్ళీ చెప్తున్నాడు, నేను నీ గురించి విన్నాను, నువ్వు చాలా గొప్ప పరాక్రమవంతుడు అని. కానీ మా అన్న వాలి యొక్క పరాక్రమాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను, కానీ నీ యొక్క శక్తిని నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు, అందుకే నాకు సంశయంగా ఉంది అని చెప్తున్నాడనమాట. ఆ మాటలు వింటూనే రాముడు ఇంకా అవలీలగా దుందుబి యొక్క కళేబరాన్ని ఎత్తి తన కాలి బొటనవేలుతో దాన్ని అవలీలగా 80 మైళ్ళ దూరానికి విసిరేస్తాడు.
అయినప్పటికీ కూడా సుగ్రీవుడు అంటాడు ఏమని, మరి దుందుభి దేహాన్ని వాలి విసిరినప్పుడు అది రక్తమాంసాలతో భారంగా ఉంది, చాలా బరువుగా ఉంది. అదీగాక అప్పుడు అతను పోరాటంలో ఎంతగానో అలసిపోయి ఉన్నాడు. అంటే అలసిపోయి ఉన్నాడు, అయినా అంత బలమైన దుందుబిని విసిరేశాడు. కానీ ఇప్పుడు నువ్వేం అలసిపోలేదు, కానీ దుందుబి శరీరము ఎండిపోయింది, కేవలం కళేబరం ఉంది. కాబట్టి తేలిగ్గా నువ్వు దాన్ని తోసేశావు. కాబట్టి నువ్వు వాలికి సరి అయినటువంటి ప్ర అంటే ప్రత్యర్థివి అని నేను ఎలా అనుకోవాలి, నేను నిర్ణయించలేకపోతున్నాను అని అంటున్నాడనమాట. అప్పుడు రాముడు తన ధనస్సును తీసుకొని ఒక శక్తివంతమైన బాణాన్ని విడుస్తాడనమాట. ఆ బాణము మొత్తం 7 సాల వృక్షాలను చీల్చుకుంటూ పోయి, ఒక్క వృక్షాన్ని కాదు 7 వృక్షాలను వరుసగా చీల్చుకుంటూ పోయి భూమిలోకి ప్రవేశించి విశ్వం యొక్క అధోభాగం వరకు వెళ్ళి 1 గంట తర్వాత ఆయన యొక్క తూనీరంలోకి వచ్చి చేరుతుందన్నమాట. అప్పుడు ఆ విషయాన్ని గమనించినటువంటి సుగ్రీవుడు ఎంతో ఆశ్చర్యపోయి ఆయన రాముని యొక్క పాదాలపై పడి ప్రణామం చేస్తాడనమాట. నేను ఈరోజు సాక్షాత్తుగా మీ యొక్క శక్తిని కనులారా చూశాను, నన్ను క్షమించండి అని ఆయన పాదాలపై పడి ఆయన ప్రణామం చేస్తాడు. చేసిన తర్వాత రాముడు సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. ఇక మనము ఇప్పుడే కిష్కింధకు పోదాం. నువ్వు ముందుకు పోయి వాలిని సమరానికి ఆహ్వానించు అని చెప్తాడనమాట రాముడు. అయితే లక్ష్మణుడు, నేను నగర ద్వారానికి కొంచెం ఆవల ఏవైనా వృక్షాల మాటున దాగి ఉంటామని కూడా చెప్తాడు. ఆ విధంగా సుగ్రీవుడు కిష్కింధకు చేరుకుంటాడు. తన సోదరుడైనటువంటి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తూ చాలా భీకరంగా గర్జన చేస్తాడనమాట. అది వింటూనే వాలి పర్వతం వెనక నుంచి ప్రభాకరుడు అంటే సూర్యుడు ఏ విధంగా చాలా ప్రచండమైనటువంటి వెలుగుతో వస్తాడో ఆ విధంగా అంత కోపంతో బయటికి దూసుకొస్తాడనమాట. ఎందుకు అలాగా అంటే అతను మరి ఎప్పుడూ కూడా ఈ సుగ్రీవునితో గొడవ పడ్డానికి వీలు లేకుండా వెళ్ళి అక్కడ ఋష్యముఖ పర్వతం పైన కూర్చున్నాడు. ఇప్పుడు తనే ముందుకొచ్చాడు కాబట్టి ఇంకా అతని యొక్క క్రోధావేశము ఎక్కువైపోయిందనమాట. ఆ మహాక్రోధంతో వాలి సుగ్రీవులు ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అయితే ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే అచ్చు గుద్దినట్లు ఒకే పోలికలో ఉన్నారు. కాబట్టి అసలు వాళ్ళల్లో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అని మనం పోల్చుకోలేమన్నమాట. ఆ విధంగా రాముడు కూడా అనుకుంటున్నాడు వీళ్ళిద్దరిలో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు. ఎందుకంటే రాముడు బాణప్రయోగాన్ని చేశాడనుకోండి, పొరపాటున సుగ్రీవునికి బదులు వాలికి తగిలితే పర్వాలేదు, కానీ సుగ్రీవునికే ఆ బాణం తగిలితే మరి స్నేహానికి ఆయన ద్రోహం చేసినట్టు అవుతుంది, అంతేకాకుండా అధర్మం పాటించినట్టు అవుతుంది. కాబట్టి అధర్మాన్ని రాముడు ఎప్పుడూ కూడా పాటించడు. అందుకని ఆయన ఆలోచిస్తున్నాడనమాట వీళ్ళల్లో ఎవరు సుగ్రీవుడు అని. కానీ యుద్ధంలో సుగ్రీవుడు క్రమంగా బలహీనపడుతూ వచ్చాడనమాట. వచ్చి ఆయన శరీరం అంతా నుగ్గునుగ్గయి రక్తసిక్తమైనటువంటి దేహంతో ఆయన ప్రాణాలు మాత్రం మిగిల్చుకొని చివరికి పారిపోతాడు. ఆ విధంగా వాలి సుగ్రీవుణ్ణి తరిమి కొడుతూ, పిరికి పంద, పరుగులు తీసి నీ ప్రాణాలు కాపాడుకో, ఈసారికి బ్రతికిపోయావు అంటూ ఎత్తిపొడిచి మాట్లాడతాడనమాట. అప్పుడు సుగ్రీవుడు మతంగుని యొక్క ఆశ్రమం పక్కనున్న అరణ్యంలోకి వెళ్ళిపోయి కొంతసేపు సేదతీరుతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రామలక్ష్మణులు హనుమంతుడు అక్కడికి చేరుకుంటారు. మరి సుగ్రీవుడు అంటాడనమాట చాలా నిష్ఠూరంగా, ఒకవేళ నీకు వాలిని వధించే ఉద్దేశం లేకపోతే నన్నెందుకు అతన్ని సమరానికి ఆహ్వానించమని పంపించావు? అలా చెప్పి ఉండకుండా ఉంటే బాగుండేది కదా. నీకు మా అన్నను చంపడం ఇష్టం లేదు అని నాకు నేరుగా చెప్పి ఉంటే బాగుండేది అని అంటున్నాడనమాట. అప్పుడు రాముడు, మీ ఇద్దరు కూడా ఒకే రకంగా ఉన్నారు, ఎవరిని నేను పోల్చుకోలేకపోతున్నాను, కాబట్టి నేను బాణప్రయోగం చేయలేదు అని రాముడు చెప్తున్నాడనమాట.
మరి నువ్వు నీ సోదరుడి నుంచి వేరుగా కనిపించడానికి ఏదైనా ఒక చిహ్నాన్ని ధరించు అని సుగ్రీవునికి చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి తీగలతో చేసినటువంటి పూలమాలను ఒకటి తయారు చేసి ఆయనకు ధరింపజేస్తారు. ఆ తర్వాత సుగ్రీవుడు మళ్ళీ రామలక్ష్మణుల హనుమంతులతో కలిసి కిష్కింధకు బయలుదేరుతాడు. ఆ విధంగా బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో చెట్లు, లతలు, ఫలములు, పుష్పాలు ఉన్నటువంటి ఒక గొప్ప వనం కనపడుతుందన్నమాట. ఆ వనంలో ఎంతో అందమైనటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. కానీ అక్కడ పక్షులు ఉండవు. మరి అంత అందమైన పూలు పండ్లు ఉన్నప్పుడు పక్షులు వాలాలి కదా, తినాలి కదా. ఒక్క పక్షి కూడా ఉండదు, ఒక్క మృగం కూడా కనిపించదు, పోనీ మనుషులు కూడా ఎవ్వరూ ఉండరన్నమాట. అప్పుడు రాముడు ఆ వనాన్ని పరిశీలించి అడుగుతాడనమాట, ఎందుకని ఈ వనం ఇలా ఉంది, ఇంత అందమైన పూలతలు, పుష్పాలు, తర్వాత పండ్లు ఉన్నటువంటి వనంలో ఎందుకు ఒక ప్రాణి కూడా లేదు అని అడుగుతాడు సుగ్రీవుణ్ణి. నువ్వు ఇంతకుముందు నీ రాజ్యాన్ని పరిపాలించావు కదా, మరి ఈ స్థలం గురించి నీకు తెలిసే ఉంటుంది, ఏం జరిగింది ఇక్కడ అని అడుగుతాడు. అడిగితే అప్పుడు సుగ్రీవుడు ఇలా చెప్తున్నాడనమాట, ఇక్కడ ఒకానొకప్పుడు సప్తజనులు అనేటువంటి 7 మునులు ఉండేవాళ్ళు. వాళ్ళు తలకిందులుగా నిలబడి తపస్సు చేసేవాళ్ళు. 7 రోజులకు ఒక్కసారి మాత్రమే బయటికి వచ్చి వాయువును భక్షించేవాళ్ళు. ఆ తర్వాత నీటిలో పడుకునేవాళ్ళు. అంత ఘోరమైన తపస్సు చేసేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు 1 కాదు 2 కాదు 7 సంవత్సరములు 700 సంవత్సరములు అలా తపస్సు చేశారన్నమాట. ఆ తపస్సుకు వాళ్ళు వాళ్ళ శరీరాలతో పాటే స్వర్గానికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా అప్సరసలతో కలిసి ఈ వనంలోకి వచ్చి వాళ్ళతో క్రీడిస్తూ ఉంటారు. కాబట్టి గొప్ప అక్కడ కాలి అందల శబ్దాలు, మృదంగ వాయిద్యాలు వినిపిస్తూ ఉంటాయి. అయితే పక్షులు కానీ మృగాలు కానీ ఎవరే కానీ సాక్షాత్తు ఇంద్రుడు కూడా ఇందులోకి ప్రవేశించలేడు. ఎందుకంటే వాళ్ళ యొక్క తపశ్శక్తి యొక్క తేజస్సు ఆ ప్రదేశంలో అంత ఎక్కువగా ఉందన్నమాట. ఒకవేళ ఎవరైనా వెళితే ఆ తేజస్సుకు తట్టుకోలేక వాళ్ళు మరణిస్తారు. కాబట్టి రామ లక్ష్మణులతో సుగ్రీవుడు ఇలా అంటున్నారనమాట, ఈ ఆశ్రమం వైపు ఈ వనం వైపు తిరిగి మీరు ప్రణామం చేయండి అని అంటున్నారనమాట. ఎందుకంటే మహాత్ములు సంచరించినటువంటి భూమికి నమస్కరిస్తే వెళ్ళిన పని విజయవంతమవుతుంది. అంతేకాకుండా ఎలాంటి రోగాలు రావు. అందుకే ఎప్పుడైనా మనము మహాత్ములు కనపడినప్పుడు తప్పకుండా వాళ్ళను నమస్కరించాలి. లేకపోతే అంటే ఒకవేళ వాళ్ళను నమస్కరించకుండా ఎగతాళిగా మాట్లాడడం, అవమానించడం చేస్తే దానికి వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయన్నమాట. ఆ విధంగా వాళ్ళు అక్కడ వనానికి నమస్కారం చేసి ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళి కిష్కింధ నగర పరిసరాలకు చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి మిగిలిన మంత్రులు, రామలక్ష్మణులు కూడా అక్కడ ఉన్నటువంటి చెట్ల వెనుక దాక్కొని ఉంటారన్నమాట. సుగ్రీవుడు చకచకా ముందుకు వెళ్ళి మళ్ళీ చాలా గట్టిగా గర్జారావాలు చేస్తాడు. తన సోదరుణ్ణి కథనానికి ఆహ్వానిస్తాడు. అయితే సుగ్రీవుని యొక్క ఆహ్వానం వినేసరికి ఆ సమయానికి వాలి అంతఃపురంలో ఉంటాడనమాట. ఇంకా ఆయనకు ఎంత కోపం వస్తుంది, చాలా కోపంతో ఆయన బయటికి వచ్చి ఈ విధంగా గట్టిగా అడుగులు వేస్తూ అక్కడికి వస్తూ ఉన్నాడనమాట. అయితే ఆయన ఎప్పుడైతే లేచి ఆ విధంగా పెద్ద అడుగులు వేస్తూ బయలుదేరుతున్నాడో ఆయన ముఖంలో కాంతి కూడా తగ్గిపోతూ ఉందన్నమాట. అంటే ఆయనకు మృత్యు గడియలు దగ్గరికి వచ్చాయని సూచనగా తెలుస్తూ ఉంది. వాలి భార్య అయినటువంటి తార తన భర్తకు గాఢంగా హత్తుకుని పోతుందన్నమాట. అంటే ఆమె ఎందుకో బాధ కలుగుతుంది. ఆమె ఏడుస్తూ ఆయన్ను గట్టిగా హత్తుకొని, ప్రియమైన నాథ, నీ కోపాన్ని నువ్వు వదిలేసే, నువ్వు విషయాన్ని సావధానంగా పరిశీలించు. ఎందుకంటే నీవు ఇప్పుడే కదా సుగ్రీవుని దేహాన్ని హూనం చేశావు. అంతలోపలే అంత శక్తిని పుంజుకొని అంత విశ్వాసంతో అతను ఎలా రాగలుగుతాడు? ఇది ఏదో అనుమానించాల్సిన విషయమే. ఇంత ధైర్యంగా అతను తెగిస్తున్నాడంటే సుగ్రీవునికి ఎవరివో అండదండలు ఉండి ఉంటాయి. ఎవరో శక్తివంతమైనటువంటి మిత్రుడు వచ్చి ఉంటాడు. నాకు ఇందాకే చెప్పారన్నమాట,
ఇక్కడ ఉన్నటువంటి చారులు అంటే గూఢచారులు రామలక్ష్మణులు ఇక్కడికి వచ్చారని, వాళ్ళు సుగ్రీవునితో స్నేహబంధం ఏర్పరచుకున్నారని వాళ్ళు విషయాన్ని వివరించినప్పుడు అంగదుడు ఆ చారుల నుంచి కనుక్కొని నాకు సమాచారాన్ని తెలియజేశాడు. ఈ అంగదుడు వాలి తారల యొక్క పుత్రుడు అన్నమాట. ఆ విధంగా జరిగింది. కాబట్టి రాముడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును పోలినటువంటి అనూహ్యమైన శక్తి సంపన్నుడు. అందుచేత ఆయనతో నువ్వు శత్రుత్వాన్ని పెట్టుకోవద్దు, నువ్వు అందుకు తెగించద్దు, దయచేసి నా మాట విను. రాముడు ఒక మహావృక్షం లాంటివాడు. అతని యొక్క పాదాలను ఆశ్రయిస్తే ఆయన యొక్క నీడ అనేటువంటి కృప మనకు వస్తుంది. అంతే ఆ విధంగా సుగ్రీవుడు వెంటనే వెళ్ళి ఆయన యొక్క ఆశ్రమాన్ని పొందాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఆయనతో యుద్ధం చేయొద్దు, ఎందుకంటే ఆయన చాలా గొప్ప శక్తిమంతుడు. దయచేసి సుగ్రీవుని రాజ్యానికి వారసునిగా ప్రతిష్ఠించు, ఆ విధంగా ఈ సమస్యను పరిష్కరించు. అంతేగాని నువ్వు రామునితో వైరం పెట్టుకోవద్దు, దయచేసి నా మాట విను, రామునితో నువ్వు స్నేహం చెయ్యి అంటూ ఆమె బ్రతిమాలుతూ ఉందన్నమాట. అయితే ఇక్కడ వినాశకాలం దాపురించిన వాలి మాత్రము ఆ హితబోధను వినటం లేదు, అతనికి అది రుచించడం లేదు. అందుకని ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, నా తమ్ముడు చూపుతున్నటువంటి ఇలాంటి దురహంకారాన్ని నేను సహించలేకపోతున్నాను. కాబట్టి నేను వెంటనే వెళ్ళి అతని యొక్క అహంకారాన్ని తగ్గించాలి. మరి రాముని విషయానికి వస్తే, ఆయనతో నాకేం కలహం లేదు, ఆయన ధర్మాత్ముడైనటువంటి క్షత్రియుడు అంటున్నావు కదా, మరి తనతో ఎలాంటి శత్రుత్వం లేని నాకు ఎందుకు ఆయన హాని చేస్తాడు, నువ్వెందుకు అంతగా భయపడుతున్నావు, నాకేమీ భయం లేదు, నాకేం కాదు అని బదులు చెప్తున్నాడు అనమాట. ఆ మాటలు అంటూ వాలి కోపంతో బుసలు కొడుతూ చాలా వేగంతో నగరంలో నుంచి వెలుపలికి వచ్చి సుగ్రీవుని ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ మనము తార చాలా గొప్ప పతివ్రత అన్నమాట. కానీ కొన్నిసార్లు భార్యలు చేసేటువంటి పనులు భర్త మీద ప్రభావాన్ని చూపిస్తాయి మామూలుగానే. అంటే భర్త యొక్క వైభవానికి, ఐశ్వర్యానికి, కీర్తికి కారణం భార్య ఉంటుంది. ఆమె ఆ ఇంటికి లక్ష్మి. అందువల్లనే ఆయన తేజస్సు వృద్ధి చెందుతుంది. కాబట్టి ఆయన కీర్తి, ఐశ్వర్యం భార్య ఉపాసన మీద ఆధారపడి ఉంటాయి. ఆమె ప్రవర్తనలో ఏదైనా తొట్రుపాటు ఉంటే, అంటే అస్తమానం ఏడవడం, అయిన దానికి కాందానికి గొడవ పెట్టుకోవడం, ఎప్పుడు చిరాకు పడుతూ ఉండడం, ఇలా ఉండడం కూడా మంచిది కాదన్నమాట. ఇక్కడ తార వాలిని ఏడుస్తూ కౌగిలించుకునింది, అంతేకాకుండా ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. అది అమంగళకరం అన్నమాట. అలా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ పంపించకూడదు, కానీ ఆ సన్నివేశంలో ఆమె అలా చేసింది. కాబట్టి ఇప్పుడు వాలికి పెద్ద ప్రమాదము వచ్చింది. అంటే అది ఆమె చేయడం వల్ల అలా వచ్చిందని చెప్పే కన్నా, ఆ విధంగా అతనికి మృత్యుగడియలు సమీపించినప్పుడు ఆమెకు చూచాయగా ఆ లక్షణాలు కనిపించి ఆమె ఏడవడం జరిగింది అని కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు భీకరమైన సంగ్రామం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఆ సంగ్రామం ప్రారంభమైందో ముందులాగే వాలిదే పైచేయి అవుతూ వస్తుంది. సుగ్రీవుడు తన బలశక్తులన్నిటినీ కూడా ఒడ్డుతున్నా కూడా క్రమంగా అతని శక్తి సన్నగిల్లుతుందన్నమాట, క్షీణిస్తూ ఉంది. ఇంకా నేను యుద్ధం చేయలేకపోతున్నాను అని రామునికి సంకేతం చేస్తున్నాడనమాట, సంకేతాలు ఇస్తున్నాడు. అప్పుడు రాముడు వింటినారిని సంధించాడనమాట. ఆ వింటినారి యొక్క ధ్వని విని అక్కడ ఉన్నటువంటి పక్షులు, మృగాలు కూడా వెనక్కి తిరిగి చూసేంత సమయం కూడా లేదు, వెంటనే అవి భయపడి పారిపోతున్నాయన్నమాట, ఎక్కడిది ధ్వని అని. ఈ ధ్వనులు కొన్ని ఉంటాయి. గంట మోగితే దేవతలు వస్తున్నారని గుర్తు అన్నమాట. శంఖాన్ని మోగిస్తే విజయం వస్తుంది అని గుర్తు. మరి బిందెలు, పల్లెములు మ్రోగిస్తే పితృదేవతలు వస్తారు అని గుర్తు. కొంతమంది బిందెలో గ్లాసులు పెట్టి అదే పనిగా మోగిస్తే కొన్నిసార్లు దుష్టశక్తులు, దయ్యాలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి ధ్వని శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వింటినారి యొక్క ధ్వనికి అక్కడ ఉన్నటువంటి పక్షులు, జంతువులు కూడా పారిపోతున్నాయన్నమాట. అయితే ఆ ధ్వనిని పక్షులు విన్నాయి, కానీ ఇక్కడ ఎంతో వేగం ఉన్నటువంటి వాలి వినలేకపోతున్నాడు. ఎందుకు అంటే వాలి ఆ ధ్వనిని వినే లోపులే రాముడు తన యొక్క
బాణాన్ని వదిలిపెట్టేశాడు. అంత వేగంగా, అంటే వాలి యొక్క వేగానికన్నా ఎక్కువ వేగంతో ఆయన తన బాణాన్ని వదిలాడనమాట. అది ఎలా వచ్చిందంటే, ఆ బాణము వాయుమండలంలో మెరుపులాగా కాంతులు చిమ్ముతూ వచ్చి వెంటనే వాలి యొక్క హృదయంలోకి లోతుగా చొచ్చుకుపోయింది. మామూలుగా అయితే వాలికి ఎంత వేగం ఉంటుందంటే, బాణం నుంచి వదిలినటువంటి, అంటే విల్లు నుంచి వదిలినటువంటి బాణాన్ని దారిలోనే పట్టుకోగలిగినంత వేగము, బలము ఉంది. అయినా కూడా ఆయన ఆ విషయాన్ని గమనించి వెళ్ళే లోపలే ఆ బాణం వచ్చి ఆయన హృదయంలో లోతుగా దిగింది. అంటే వాలి యొక్క వేగం, బలం కన్నా రాముని యొక్క వేగము, బలము ఎక్కువగా ఉందని మనము అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా అది ఆయన హృదయంలోకి దిగింది. కానీ చాలామంది అంటూ ఉంటారు, వెనుక నుంచి వాలిని చంపడం జరిగింది అని. కాదు, ఇక్కడ హృదయంలోకి దిగింది అంటే ముందు నుంచే బాణం వదలబడింది. కాబట్టి ఇక్కడ ముందు నుంచే రాముడు దాడి చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ హృదయంలోకి అది లోతుగా చొచ్చుకుపోయిందో, ఆయన యొక్క దేహం రక్తసిక్తమైపోయి ఆయన నేలకు ఒరిగిపోయాడనమాట. తన తండ్రి అయినటువంటి దేవేంద్రుడు ఇచ్చిన స్వర్ణమాలను ధరించి ఉండడం చేత వాలి వెంటనే మరణించలేదు, ఇంకా ప్రాణాలు అలానే ఉన్నాయన్నమాట. అయితే ఆ స్వర్ణమాలను ధరిస్తే ఆయన శక్తి అంతకంతకు పెరుగుతూ ఉంటుంది అనే మాట కూడా ఉంది. కానీ ఎదుటి వాళ్ళ శక్తిలో సగం వెళ్తుంది అనే విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి ప్రస్తావించలేదు. కానీ ఏదైనా సరే అది ధర్మాన్ని పట్టుకున్నంత వరకు వాటి యొక్క రక్షణ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం అధర్మాన్ని పాటిస్తామో అప్పుడు ఏ వరము కూడా అది మనకు సమయానికి అందుబాటులోకి రాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి రామలక్ష్మణులు తాము దాగి ఉన్నటువంటి గుప్త స్థలంలో నుంచి, అంటే ఎక్కడైతే వాళ్ళు దాక్కుని ఉన్నారు చెట్టు వెనుక, అక్కడి నుంచి బయటికి వచ్చి నేల కూలి ఉన్నటువంటి వాలి దగ్గరికి సమీపించారనమాట. వాలి రాముణ్ణి ఇలా దూషించడం మొదలుపెట్టాడు. చాలా బాధతో ఆయన ఇలా అంటున్నాడు వాలి రాముణ్ణి, నీవు ధీరోద్ధాతుడువు, ధర్మపరాయణుడు అయినటువంటి రాజువు అని విన్నాను. నువ్వు చాలా దయామయుడవని కూడా విన్నాను. కానీ నువ్వు ఇంత నీచమైనటువంటి నరాధముడివి అని నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక గొయ్యి పైన గడ్డి పరకలు వేసి మూసివేయబడి ఉంటే అది నేల అని మనం భ్రమపడతామో, ఆ విధంగా నువ్వు బాహ్యంగా మాత్రం ధర్మాన్ని ప్రదర్శిస్తున్నావు, అందరికీ నేను ధర్మాత్ముడను అని చెప్తున్నావు. కానీ నువ్వు చేసిన ఈ దుష్కృత్యము నీ హృదయాన్ని తెలుపుతూ ఉంది. అంటే నువ్వు ఇంత అధర్మంగా ప్రవర్తించావు అనే విషయాన్ని ఇది రుజువు చేస్తూ ఉంది. నువ్వు నా మీద దాడి చేయవన్న నమ్మకం ఉండడం వల్లనే నేను సుగ్రీవునితో పోరాడాను. నేను క్షత్రియుణ్ణి, వీరుడని చెప్పుకునే వాడెవడూ కూడా తనతో శత్రుత్వం లేని వానితో యుద్ధం చేయడు. అంతేకాకుండా ఇంకొకరితో యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు నన్ను ఎలా వధించగలుగుతావు? నేను నీకు ఎప్పుడైనా అపకారం చేశానా? లేదా నిన్నెప్పుడైనా నేను అవమానించానా? లేదు కదా. నేను ఎప్పుడు కూడా నీ రాజ్యం మీదకి కూడా దండెత్తలేదు కదా. మరి అన్యాయంగా నా పైన ఎందుకు ఈ బాణప్రయోగం చేశావు? ఏమి పుణ్యం మూట కట్టుకుంటావు నువ్వు? ధర్మాచరణ పరాయణులైన వాళ్ళ ఎదుట ఈ కృత్యాన్ని నువ్వు ఏ విధంగా సమర్థించుకుంటావు? ధర్మం ఆచరించే వాళ్ళు వచ్చి అడిగారనుకో, ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఇందులో ఉన్న ధర్మం ఏంటి అంటే నువ్వు ఎలా సమర్థించుకుంటావు? నీవు నిజాయితీగా యుద్ధం చేసి ఉంటే ఇప్పుడు నా స్థానంలో నువ్వు ఉండేవాడివి, అంటే నేనే నిన్ను చంపి ఉండేవాడిని అని సుగ్రీవుడు చెప్తున్నాడనమాట. అంతేకాదు, నిద్రిస్తున్న మనిషిపై దాడి చేసిన ఒక పాములాగా నీవు నన్ను నా శరీరంపై శరాన్ని ప్రయోగించి నన్ను చంపాలని చూశావు. ఈ అవమానకరమైనటువంటి కృత్యాన్ని నేను ఎలా సమర్థించుకుంటావు నువ్వు అని ఆయన సవాల్ చేస్తున్నాడు అనమాట. అంటే దీనికి నువ్వు సమాధానం చెప్పు, నువ్వు ఎందుకు ఇలా చేశావు అని చాలా బాధతో అడుగుతున్నాడు. అప్పుడు రాముడు ఇలా సమాధానం చెప్తున్నాడు అనమాట. నీవు చేసిన ఆరోపణలు చూస్తే నిజానికి ఇక్కడ ఏం జరుగుతుంది, ధర్మం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి నీకు అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వానరులు చపల స్వభావులై ఉంటారు. వాళ్ళ మనస్సులకు నియంత్రణ అనేది ఉండదన్నమాట. అంటే ఒక చోట స్థిమితంగా ఉండలేవు వానరాలు. అవి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు ఎలా దుంకుతూ ఉంటాయో వాటి మనస్సు కూడా అలాగే నియంత్రణ లేకుండా ఉంటుంది.
అప్పుడు త్రేతాయుగంలో వానరాలకు మాత్రం అలా ఉండేది, కానీ ఇప్పుడు కలియుగంలో మన మనసులు కూడా అలాగే ఉంటాయన్నమాట. ఒక్క క్షణం కూడా మనము ఒక పనిపైన మనసును లగ్నం చేయలేము, ఎప్పుడు చంచల స్వభావులమై ఉంటామన్నమాట. కాబట్టి నీవు వానరుడు అయినందున నీ సలహాదారులు కూడా వానరులే, కాబట్టి నీకు ధర్మాన్ని గురించి తెలియదు, నువ్వు ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు అని రాముడు చెప్తున్నాడనమాట. చెప్పి ఆయన వివరిస్తున్నాడు, నేను చేసిన పని ఏ విధంగా ధర్మం అనేది వివరిస్తాను, నువ్వు విను అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని గురించి మరి ఆయన ఏ విధంగా ధర్మాన్ని గురించి వివరిస్తాడు అనే విషయాన్ని గురించి రేపటి రోజున మనము చర్చించుకుందాము. ఇంతటితో ఇక్కడ ముగిస్తాను. హరే కృష్ణ.